కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్ర తలపెట్టడంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. అనుమతి లేకుండా పాదయాత్ర జరిగినిచ్చే ప్రసక్తే లేదని పోలీసులు తేల్చి చెబుతుంటే, మరోవైపు ముద్రగడతో పాటు ఇతర కాపు నేతలు సైతం పాదయాత్ర జరిపే తీరుతామని ప్రకటించడం ఉత్కంఠ రేపుతోంది. ఈ నెల 26 నుండి ముద్రగడ పద్మనాభం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి నుంచి రాజధాని అమరావతి వరకు శాంతియుతంగా పాదయాత్ర చేపడుతున్నట్లు ప్రకటించారు. ఇది తన జాతి కోసం చేపట్టిన ఉద్యమమని, ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం పోలీసు శాఖను అడ్డుపెట్టుకుని అనుమతి పేరుతో పాదయాత్రను అడ్డుకోజూస్తుందని ఆయన మండిపడ్డారు. గతంలో నిర్వహించిన పాదయాత్రకు ఎటువంటి అనుమతులున్నాయో చెప్పాలని ఆయన ప్రశ్నిస్తున్నారు. పాదయాత్ర రూట్ మ్యాప్ని ఇప్పటికే విడుదల చేశామని, ఆ మేరకు శాంతియుతంగా పాదయాత్ర జరిగి తీరుతుందని ముద్రగడ స్పష్టం చేస్తున్నారు. అయితే అనుమతి లేకుండా చేపడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. లేదు, ఉరిశిక్షలు వేయించాలని కోరుకుంటే ఉరిశిక్షలు కూడా వేయించుకోండి, ఏమీ భయపడడం కానీ బాధపడడం లేదు. కారణం మా జాతి కోసం చేసే పోరాటంలో జైలు శిక్ష అనుభవించినా ఉరిశిక్ష వేయించుకున్నా కూడా గర్వంగా ఫీల్ అవుతాం తప్ప మేమేమో దోపిడీదారుల కిందో భూ కబ్జాదారుల కిందో లేక ఎవరిని చంపేసో జైలు రావట్లేదు. నన్ను కొట్టినా తిట్టినా, నా కుటుంబాన్ని అవమానించినా నా తరపున అడిగేవారు ఎవరో ఉండరని కూడా చెప్తున్నాను. అలాంటిది ఈ ఒంటరివాడు, ఈ అనాది జాతిలో పేదవారి కోసం పాదయాత్ర పెడుతుంటే ఇంతమంది పోలీసుల్ని ఎందుకు వినియోగిస్తున్నారని నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. దయచేసి ఏదన్నా ఒక యాత్ర మీరు చేపట్టాలంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి, ఫాలో కండి అని చెప్పారు. ఫాలో అయినప్పటికీ అప్లై చేయండి. ఫస్ట్ అప్లై చేస్తే వీల్ కమ్ ఫర్ డిస్కషన్. దేనికంటే సమాజంలో ఆస్తులను ధ్వంసం చేయడం, ఒక 100 కోట్లు 200 కోట్లు నష్టపరచడం, లేకపోతే దారిలో ఎక్కడ పడితే అక్కడ ప్రజా జీవనాన్ని స్తంభింపజేస్తాం, డిస్టర్బ్ చేస్తాం అంటే పోలీసులు గమ్మ కూర్చోరు. పాదయాత్ర అనేటువంటిది ఇట్ ఈస్ రిడన్ విత్ లాట్ ఆఫ్ అదర్ ఇష్యూస్. ఈ నేపథ్యంలో వివిధ పార్టీలలో ఉన్న కాపు నేతలు విజయవాడలో సమావేశమై ముద్రగడ పాదయాత్రకు పూర్తి మద్దతు ప్రకటించారు. అంతేకాదు, పాదయాత్రను ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆ నేతలు హెచ్చరిస్తున్నారు. పోలీసులతో ఉద్యమాన్ని అడ్డుకోలేరని, పాదయాత్ర జరిగి తీరుతుందని కాపు నేతలు స్పష్టం చేస్తున్నారు. టీడీపీలో ఉన్న కాపు మంత్రులు, నేతలు చంద్రబాబు భజన చేయడం మాని కాపు జాతి కోసం ఉద్యమించాలని వారు కోరుతున్నారు. పర్మిషన్ అంటారా? గతంలో పెడితే మేము పెడతానని చెప్పాం, అటువంటిది లేదు. షెడ్యూల్ వేస్తారు కానీ పర్మిషన్ ఉండదు. పాదయాత్రకి షెడ్యూల్ కంపల్సరీ రిలీజ్ చేసాం. ఈరోజు ఒక పార్టీ వెనకాల, ప్రభుత్వం వెనకాల డిపార్ట్మెంట్ పనిచేయడం అన్నది చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు ఈ నెల 26వ తారీఖున కిర్లంపూడిలో శాంతియుత పాదయాత్రను ప్రారంభిస్తున్నారు. ఆ పాదయాత్ర విషయంలో ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి ఆ రూట్ మ్యాప్ అవన్నీ కూడా పంపించడం జరిగింది. ఇవాళ వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. పాదయాత్రను ఆపమనేటటువంటి ఒక నిరంకుశ ధోరణిలో ప్రభుత్వం చేయడం జరుగుతుంది. చాలా దారుణం. దీనికి స్వచ్ఛందంగా అన్ని పార్టీలు ఉన్న జాతి కోసం పోరాడే కార్యకర్తలు కూడా, కాపు జాతి కోసం పోరాడే కార్యకర్తలు కూడా అందరూ కూడా పాల్గొంటాం. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.